ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించే వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. పండించిన ధాన్యం తూకం వేసే సమయంలోనూ 50 కిలోల బస్తాపై 3 కిలోల వరకు తాలు తీస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన ప్రభుత్వం తాలు లేకుండా ఉండేందుకు ప్రత్యేక మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మిషన్లో రైతులకు నష్టం కలగకుండా ఉంటుందని అధికారులు ఆశిస్తుండగా రైతులు మాత్రం అది కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంగా లేదంటున్నారు. మరోవైపు రైతుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటున్నామని, వారి సమస్యలను తీర్చడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉంటుందంటున్న పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తొలిసారి ఎంతో టెక్నాలజీ ఇనిషియేటివ్ తీసుకొని ప్యాడీ క్లీనర్స్ ప్రతి చోట్ల ఆటోమేటిక్ పెట్టడం జరిగింది. అంతకుముందు అది పాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాన్యువల్ ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ దాంట్లో ఒక మనిషి ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు కొద్దిగా తేడా చూసుకోండి. ఆటోమేటిక్గా ఇక్కడే చూపిస్తా ఉండండి కెమెరా ఇటు. దట్ ఆటోమేటిక్గా ఇది చేసుకొని వ్యాక్యూమ్ ద్వారా దానికి సకింగ్ అవుతుంది. రండి, ఇక్కడ ఇది ఫీడింగ్ అయ్యి దీంతో క్లీనింగ్ అయ్యి ఈ ప్యాడీ వస్తుంది. ఈ ప్యాడీ బంగారు లాగా ఉన్నది, ఉందా లేదా? దాంట్లో ఎక్కడైనా బ్లాక్ ఇవి ఎంత కనపడుతుందా? ఒకటి అది శాంపుల్ తీసుకురా ఒకటి. సో ఈ శాంపుల్లో తేడా చూసుకోండి. ఈ శాంపుల్లో తేడా చూసుకోండి. దాంట్లో రాయి రబ్బులు అంతా ఉండగా అండ్ తీమా కూడా. అంతకుముందు తీమా మేము చూసాము. ఆ కుప్పాలో చూస్తే 30 తీమా ఉంది, ఈ కుప్పాలో చూస్తే 16 తీమా ఉంది. సో ఇది చాలా ఒక విప్లవాత్మక ప్రభుత్వ నిర్ణయాలు. సో ఇటువంటి ప్యాడీ క్లీన్ ఆటోమేటిక్ పెట్టడం వల్ల దాంట్లో ఏం చేయడానికి లేదు. జస్ట్ ఒక మనిషి ఆ వ్యాక్యూమ్ దగ్గరకి లాగితే ఉండాలి అంతే. దీనివల్ల ఈ ప్యాడీ మీరు చూసుకోండి, దాంట్లో చాలా క్లియర్గా ఉన్నది. అటువంటి అన్ని టెక్నాలజీని ఉపయోగించి ఒకసారి అది మోయిశ్చర్ మీటర్ తీసుకురండి అమ్మా. టెక్నాలజీని ఉపయోగించేది అతి మోడర్న్ చూడండి. అది క్లీన్ 14.1 మాయిశ్చర్ వచ్చింది. ఓకే సరే, కొంచెం అది వేరియేషన్ దాంట్లో దీంట్లో కావచ్చు. సో మాయిశ్చర్ తగ్గుతుంది, క్లీన్ అవుతుంది. ఇది మీరు చూస్తే ఒక విప్లవాత్మకంగా అది ఉన్నది. సో అందరూ మీ ద్వారా రైతులు అన్నదాతలతో మా విన్నపము ఏంటి అంటే భయపడవద్దు, మీ ప్యాడీ మేము క్లీన్ చేసి పంపిస్తాను. ఓకే, సో రాష్ట్రంలో కూడా చాలా వేగవంతంగా ఇప్పుడు నడుస్తున్నది. మేము ఇక్కడ కూడా రివ్యూ చేయడం జరిగింది. కొద్దిగా వనపర్తిలో కొన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో కూడా మిల్లర్తో చర్చించి ఎలా మనము సమాధానం చేయాలనేది కూడా చర్చించడం జరిగింది. కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ 4 ఇయర్స్కి లెక్క చూస్తే ఇప్పటికీ మనము 71 ప్యాడీ ప్రిక్యూర్మెంట్ ఆల్రెడీ జరిగింది. మనం ఏదైతే అంచనా ఉండేది దాటిపోయినాము. సో అంత ఎక్కువ ప్యాడీ లాస్ట్ ఇయర్ కన్నా 23 LMT ఎక్కువ. లాస్ట్ ఇయర్ 46 అట్లా ఉంది, 71 ఉన్నది. ఆల్మోస్ట్ 25 ఎక్కువ ఉన్నది లాస్ట్ ఇయర్ కన్నా. ఎంత ఎక్కువ ప్యాడీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ సమస్య రాకోకుండా కొన్ని సమస్యలు ఎలా వచ్చాయి అంటే కొందరికి ఆపోలాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, అరే వర్షం పడితే అది అవుతుంది. దాంట్లో ఏ భయపడాల్సింది అవసరం లేదు. మనము అత్యాధునికంగా ఉన్నటువంటి మషీన్ ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర ఇంకా అటువంటి 10 మషీన్ పంపిస్తున్నాను. సో పూర్తిగా సజావుగా లాస్ట్ గింజ వరకు కొనుక్కుంటాం. సో ఈ వనపర్తిలో చాలా వరకు కూడా రైస్ మిల్లర్స్ అంటే ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఇప్పటికి వస్తుంది. దానిపైన మీకు ఏమైనా సమాచారం ఉంది. వారితో డిస్కస్ ఇవాళ మొత్తం చేయడం జరిగింది. వారందరికీ కూడా మేము విజ్ఞప్తి చేశాము. ఈ ఆరా మీ దగ్గర ఉన్నప్పుడు వరకు మీరు మిల్లింగ్ చేయలేరు, అది చేయలేరు. చివరికి ఇది పబ్లిక్ ప్రాపర్టీ అన్నమాట. అంటే అన్నదాతల నుంచి కొని ప్యాడీ తీసుకొని దాని నుంచి మిల్లింగ్ చేసి మనము రాష్ట్ర ప్రజలకి రేషన్ పెట్టాలి. అప్పుడు దాంట్లోనే కొద్దిగా కుమ్ముకోవడం అయితే, గోల్మాల్ అయితే మనము బెనిఫిషరీకి ఎలా ఇవ్వగలుగుతాం? సో గవర్నమెంట్ ప్యాడీ అంటే ఇది రాష్ట్ర ప్రజలకి డబ్బు. సో రాష్ట్ర ప్రజలకి డబ్బు ఒకరితోకలు చేసి మాయం చేసేస్తే వారికి మేము సహించే పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళకి చెప్పాను, మీకు మన వైపు నుంచి ఏం హెల్ప్ కావాలో మేము ఇవ్వచ్చు, బట్ మీరు బాకీ అయితే కట్టాల్సింది.